ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. స్వామి వివేకానంద 122వ జయంతిని మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. కాలేజ్ రోడ్ చౌరస్తాలోని వివేకానంద విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఇతర బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ వివేకానంద జీవితం ఆదర్శనీయమని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని పాటిస్తామన్నారు. వివేకానంద గారి ఆశయాలను వివేకానంద గారి ఆశయాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వం స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జాతీయ యువత దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. లక్షల్పేట పట్టణంలో కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకటి, యువతకు అవకాశాలు కల్పించాలి, యువతను ముందుకు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుంది. మొన్న కూడా మనం చూసుకుంటే మా పార్టీ కూడా యువకులకు అవకాశాలు కల్పించాలని మండల అధ్యక్షులు ఇవన్నీ కూడా 45 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఇవ్వాలని కూడా, అంటే భారతీయ జనతా పార్టీ స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను నిజంగా అమలు చేసి వారి కన్న కలలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా స్వామి వివేకానంద గారు ఏదైతే మానవ సేవ మాధవ సేవ, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశమంతటా కూడా సేవా కార్యక్రమాలు ఎక్కడ కూడా, అంటే మనం ఒక కరోనా అప్పుడే కాదు, బట్టప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలల్లో ఇలా కార్యకర్తలు ముందున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కువ సేవా కార్యక్రమాలను, అదేవిధంగా యువతను అన్ని రంగాల్లో, రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో యువతను ప్రోత్సహించడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తాము. అందరికి కూడా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా జాతీయ యువత దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంచిర్యాలలో గల వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద గారు 1863వ సంవత్సరంలో కోల్కత్తా నగరంలో జన్మించడం జరిగింది. వారి గురువుగారు రామకృష్ణ పరహంస గారు, వారు యువకులకు పరిగెత్తు గమ్యం చేరేంత వరకు చెప్పేసి వారు ఆనాడు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశ ఆస్తి యువకులే, భారతదేశ యువ నాయకత్వం. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యువకులు దేశం కోసం పోరాడాలని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఆనాడు అంతర్జాతీయ చికాగో సమావేశంలో భారతదేశం తరపున హాజరై ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ దేశాల ప్రజలను ఇలా వాళ్ళు మైమరిపించే, ఆశ్చర్యపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. వివేకానంద గారు పెళ్లి చేసుకోకుండా నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంది తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు దేశ పర్యటన కూడా చేయడం జరిగింది. వారి సందేశం ఏంటంటే, యువకులు ఏనాడైతే మత్తు బానిసలకు కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచం మన భారతదేశం పటంలో నిలుస్తుందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ఆనాడు. కాబట్టి వారి మన జయంతి సందర్భంగా మేము యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి అందరూ మంచి ప్రవర్తనతో మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారు కోరుకునేవారు. ఈరోజు యువకులు కూడా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తి తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ జీవించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ల సంక్షేమ సంఘం 2025 క్యాలెండర్ను ఆదివారం సిసిసిలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించారు. అనంతరం నూతన కమిటీని పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంఘం నస్పూర్ గౌరవ అధ్యక్షుడు హనుమండ్ల వెంకటరెడ్డి, అధ్యక్షుడు మోతే రాఘవరెడ్డి, జిల్లా కార్యదర్శి గొట్టం తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ రెడ్డి పరివార సంక్షేమ సంఘం స్థాపించిన నాటి నుంచి అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇదే మాదిరిగా మున్ముందు కొనసాగించాలన్నారు. రెడ్డిలు అంటే ఆర్థికంగా స్థిరపడిన ఉన్నత వర్గం అనే భావన సమాజంలో ఉందని, కానీ రెడ్డిల్లోనూ పేదలున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు అందరం కలిసికట్టుగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం 2025 సంవత్సర నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇటీవల ఏర్పాటైన నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార సంక్షేమ సంఘం కమిటీని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దూదిపాల విజయపాల్ రెడ్డి, గౌరవ సలహాదారులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాకాల మహిపాల్ రెడ్డి, కోశాధికారి చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కెడిక ప్రకాష్ రెడ్డి, పుప్పిరెడ్డి బాపురెడ్డి, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై రెడ్డి, జై రెడ్డి. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండల రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం యొక్క కమిటీని నియమించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ఈ కార్యవర్గం ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఈ సంఘాన్ని ముందుకు వెళ్ళే దిశగా మేమందరం కృషి చేస్తామని పాటుపడతామని తెలియజేసుకుంటూ గతంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయో దానికంటే మిన్నగా మా యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి పేదలకు కానీ ఇలా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కానీ విద్యార్థులకు సేవల భాగంగా మేము చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీ నూతన రెడ్డి పరివార్ కార్యవర్గాన్ని 2 సంవత్సరాలకు ఎన్నుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు పరిచయ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా మోతే రాఘవరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా పాకాల మహిపాల్ రెడ్డి గారు, మరియు దీనికి గౌరవ అధ్యక్షులుగా హనుమండ్ల వెంకటరెడ్డి గారిని నియమించుకొని మిగతా వాళ్ళందరినీ కూడా యునానిమస్గా నిర్వహించడం జరిగింది. స్వర్గీయ రామిరెడ్డి గారి చొరవతోని ఒక 25 సంవత్సరాల క్రితం రెడ్డి పరివార్ సమావేశాలు ఎక్కువ వరకు జరిగేది. ఈ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగేది. మంచిర్యాలలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అక్కడికి ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సమాజంలో ఎవరికైనా కావాలంటే సంక్షేమ కార్యక్రమాల కొరకు ఈ రెడ్డి పరివార్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాను రాను దానిలో ఉత్సాహం కొంచెం తగ్గిపోవడం జరిగింది. అందుకే ఈ మధ్య జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా ఇతర కుల సంఘాలు ఎలాగైతే పనిచేసుకుంటున్నాయో అలాగే రెడ్డి పరివార సంఘాన్ని కూడా యాక్టివ్గా ముందుకు తీసుకురావాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రెడ్డి పరివార్ అనేది ఏ కులాలకు కూడా వ్యతిరేకం కాదు. కానీ మా మీద దాడి చేస్తే మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాలుగా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళు, కోటీశ్వర్లు, మిలియనీర్లు కూడా కామెంట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి రిజర్వేషన్ అనేది మా రెడ్డిలలో కూడా ఎంతోమంది ఆస్తులు లేని వాళ్ళు, బీద వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రిజర్వేషన్ అనేది కేవలం విద్యకు మరియు ఉపాధికి మాత్రమే అంతవరకే ఉండాలి. అది ఒక తరానికి మాత్రమే సంబంధించి ఉండాలి. ఒక కుటుంబంలో ఒకసారి రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకు రిజర్వేషన్ పరిధి ఉండకూడదని అలనాడు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఉండాలని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల ఏషియన్ టవర్స్లో ఆదివారం ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏషియన్ టవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీల్లో 60 మంది మహిళలు పాల్గొని వివిధ రకాల ముగ్గుపిండి రంగులతో ముచ్చటైన ముగ్గులను పోటీపడి వేశారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సుమలత, సహన, డి లత నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా సంక్రాంతి పండుగ రోజు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని అన్నారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఆనందంగా పాల్గొని ముగ్గులు వేస్తారని తెలిపారు. 124 కుటుంబాలు ఉండగా అన్ని పండుగలను ఆనందంగా జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ టవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చేతి బాలరాజు, సభ్యులు రవికాంత్, సారయ్య, నాయుడు, రామారావు, రాజనరసయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. Let's go.
ఈరోజు హైటెక్ సిటీ కాలనీలోని ఏషియన్ టవర్స్లో ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ మంచిర్యాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏషియన్ టవర్స్ కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏ ప్రోగ్రాం చేసినా మా హైటెక్ సిటీ అసోసియేషన్కి ధీటుగా ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తున్నారు. వారికి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈరోజు మహిళలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసిన స్పాన్సర్స్ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏషియన్ టవర్ మరియు హైటెక్ సిటీ ప్రజలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏషియన్ టవర్లో దాదాపు ఇది 15వ సంవత్సరము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టడం ఈ యొక్క కాలనీలో గత 15 సంవత్సరాల కాడ వస్తుంది. మా ఏషియన్ టవర్ కాలనీలో ప్రతి పండుగను చాలా ఉత్సాహవంతంగా అన్ని రకాల దాదాపు 124 కుటుంబాలలో విభిన్న జాతి ప్రజలు ఇక్కడ ఉండడం వల్ల అన్ని పండుగలు మేము సంక్రాంతి కానీ, ఉగాది కానీ, దసరా కానీ ప్రతి పండుగను అత్యుత్సాహంతో విభిన్న వర్గాలు, విభిన్న ప్రజల వాళ్ళ యొక్క కుల మతాలకు అతీతంగా మేము అన్ని పండుగలు చాలా ఉత్సాహంగా, ఆనందంగా మా యొక్క కాలనీలో జరుపుకుంటాము. కాబట్టి ఎస్పెషల్లీ సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు కాబట్టి మా కాలనీ మహిళలందరూ ఈరోజు దాదాపు ఒక 60 మంది ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చాలా విజయవంతంగా చేసినందుకు మా యొక్క కాలనీ మహిళలకు మరియు పరిసర ప్రాంతం అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీసీలు, మున్నూరు కాపులు ఐక్యత చాటి సత్తా చాటాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్ అధ్యక్షతన మున్నూరు కాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2025 క్యాలెండర్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తోట శ్రీనివాసులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అత్యధికంగా మున్నూరు కాపులున్నారని చెప్పారు. బీసీలు రాష్ట్రంలో 56% ఉన్నారని, అందులో 18% మున్నూరు కాపులున్నారని పేర్కొన్నారు. వెంటనే 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో 70,000 ఓటర్లున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపులు ఐక్యతతోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.
రానున్న మున్సిపాలిటీ, గ్రామాల, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మంది కాపు ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాపులను ఐక్యం చేయడంలో క్యాలెండర్ ఎంతగానో ఊతమిస్తుందన్నారు. సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి బాపురావు, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మైదాం రామకృష్ణ, పెంచాల వేణు, గుడాల మల్లేశం, నాయకులు పడాల రవీందర్, వార్డు కన్వీనర్లు గాన్ల అంజయ్య, పానగంటి సత్తయ్య, ఆకుల నరేందర్, ఆకుల లక్ష్మణ్, రాళ్లబండి రాజన్న, గుమ్మడి తిరుపతి, ఆడె మధుకర్, సీపతి సదయ్య, అగ్గు సాగర్, పొగాకు రమేష్, పెద్దపల్లి రామయ్య, రుకుం తిరుమల్, ఆకుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మన ఫీలింగ్ ఉండాలి. ఆయన ఎటువంటి లంఘన దొంగ కరెక్ట్ అది ఆలోచించద్దు. మనోడు చెప్తే మనం చెప్పుకోవడానికైనా ఒక అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెము మన గున్నూరు వేరే క్యాస్ట్లు ఎట్లా డెవలప్ అవుతారు, మనోళ్ళు ఎందుకు అవుతలేదు. ప్రతి ఒక్కరు ఒకరు 5 నిమిషాలు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనం చేసేది ఏంటి, ఓన్లీ మనోళ్ళు ఎవరైనా రాజకీయంగా నిలబడ్డప్పుడు కానీ ఇంకేదైనా సందర్భాలు ఒక 10 నిమిషాలు వచ్చి టైం కేటాయించి ఏదైనా మీటింగ్ అంటేనే సరిగా రావడం లేదు. గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఒక ఈతో ఇది ఆ రేషన్ చేయబట్టి ఈతో ఇంతగా లేదు. ప్రతిసారి మనం మీటింగ్ పెట్టుకుంటాను, ఏదో ఈ క్యాలెండర్ రోజు ఏదో రకరకాల ముచ్చట్లు మాట్లాడుతాను, మన తర్వాత మర్చిపోతాను. నేనేం చెప్పినా ఏది అవసరం ఉన్నా వీలైనంత వరకు అవసరం పడితే అర్థంగా నేను ఉంటా అని చెప్పి ఇప్పుడు మరొకటి చెప్పిండు, పుస్తమట్లు లేదు గరీబుల్లోకి లేవు అనే సందర్భం వచ్చింది. ఎవరిదైనా పుస్తమట్లు కావాలి, పెళ్లి ఉండదని గరీబులు ఉంటున్నారు నేను ఇస్తాను. కానీ అడగకపోతే ఎక్కడి నుంచి ఇక్కడ ప్రతి మీటింగ్లో చెప్పినా కానీ ఎవరు మన పెద్ద సంప్రదించిన సందర్భం లేవు. తప్పకుండా అన్ని విషయాలలో కూడా మేము మా సాధనంతో నేను ఇక్కడ ఇదే ప్రెస్ క్లబ్ వాడుకుంటే ప్రెస్ క్లబ్ను మంచిర్యాల జిల్లాలోనే ఎక్కడ లేని మంచి తీర్చిదిద్దేందుకు, అలాగే మా మున్నూరు కాపు సంఘానికి ఇస్తున్నందుకు వారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మున్నూరు కాపు కులం అంటే ఒక అందరికీ సహాయం చేసే గుణం ఉన్న కులం. మనం ఎవరిని మన నుంచి ఆశించుకుంటా ఎవరైనా తప్ప మనం ఎవరికి మోసం చేసే వాళ్ళం కాదు. అందుకే మనం అన్ని జాతుల కంటే మనం ఒక పద్ధతిగా ఉంటాం. అంటే ఎవరితోటి మనం గొడవలు కానీ ఇట్లాంటి చిల్లర చేసే కులం మనది కాదు. కాకపోతే ఏంటంటే మనలో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఐకమత్యం లేదు. ఎప్పుడైనా మైనారిటీలు ఉంటే ఐకమత్యం ఉంటుంది. మెజారిటీ బాగున్నాం మనం. మెజారిటీ బాగుండడం వల్ల ఐకమత్యం అనేది లేదు మన దాంట్లో. ఆ ఐకమత్యం అనేది మనం ఖచ్చితంగా సాధించుకోవాలి. ఒకసారి ఐకమత్యం అయితే మళ్ళీ పోదు. ఎందుకంటే మెయిన్ అన్ని జిల్లాలో చూడండి, మన రాజకీయంగా ఆదిలాబాద్ జిల్లాలో మున్నూరు కాపులు టాప్లో ఒకప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో టాప్. కానీ మంచిర్యాల జిల్లాలో కూడా చాలా ఉన్నారు. కానీ నువ్వు ఏ పార్టీలో ఉండు, బీజేపీ ఉండు, కాంగ్రెస్ ఉండు, అంటే నాకైతే నేను ఎంప్లాయీ కాబట్టి ఎవరున్నా మనం మళ్ళీ క్యాస్ట్కి వచ్చేసరికి మనందరం సహకరించుకోవాలి. ఆయన బీజేపీ మనం పుట్టుకతోటి బీజేపీ పుట్టలే, పుట్టుకతోటి కాంగ్రెస్ కాదు, పుట్టుకతోటి వేరే పార్టీ కాదు. మన కులం మటుకు ఎవరికన్నా మన కులమే కాదు, ఇంకా మన బీసీలలో కూడా సాయం చేయాలి. ముఖ్యంగా మన వాళ్ళకు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నువ్వు ఏ పార్టీలో పనిచేయి, కానీ మనోడు అన్నప్పుడు సహకరించుకోవాలి. ఇది మన సిద్ధాంతంగా పెట్టుకున్నట్టయితే మన మున్నూరు కాపు తప్పకుండా బాగుపడుతుంది. అందరికీ నమస్కారం తెలియజేస్తూ భాస్కర్ రాజేశన్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్యాలెండర్లు ఆవిష్కరించేటటువంటి సంస్కృతి రోజు రోజు తగ్గిపోతుంది అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి గత 22 సంవత్సరాలుగా దిగ్విజయంగా మరి నస్పూర్ మండలంలో ఇక్కడ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు, అట్లాగే మంచిర్యాలలో ఉన్నటువంటి మున్నూరు కాపు పెద్దలందరినీ కూడా సంప్రదించి ఫోన్లు చేసి మరి ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఏర్పాటు చేస్తున్నట్టు నిజంగా రాయసం అన్న గారికి ఈ సభ తరఫున నిజంగా నీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అందులో చెప్పినట్టు ఏంటంటే ఈ ఆవిష్కరణ కొరకన్నా తప్పకుండా ఈ కాపు సంఘం దీని గురించి అందరం ఒకసారి కలుసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము లభిస్తూ ఉన్నది. మరి మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఏదైనా ఉందంటే వాస్తవంగా మున్నూరు కాపు. అంటే మంచిర్యాల జిల్లాలో కూడా అత్యధికంగా కాపులు ఉన్నటువంటి పరిస్థితి. మంచిర్యాల నియోజకవర్గంలో కూడా పెద్ద మొత్తంలో కాపు కులస్తులు ఉన్నారు. మరి కాపు కులము ఇంత ముఖ్యమైనటువంటి పాత్రలో ఉండి కూడా మరి మన తమ్ముళ్ళు అందరు చెప్పినట్టుగా కూడా చట్టసభలలో కూడా మన ప్రాతినిధ్యం ఇంకా అత్యధికంగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మనం కేవలం ఒక క్యాలెండర్ ఆవిష్కరణ సమయంలో మాత్రమే మున్నూరు కాపు సోదరుల్లో కొంతమంది మాత్రమే మీట్ అవుతున్నాం.
తర్వాత ఎవరి వల్ల వాళ్ళు బిజీ అయిపోతున్నారు. మన మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మున్నూరు కాపు సోదరులు దరిదాపుగా 30%, 80,000 మంది మన మున్నూరు కాపు సోదరులు ఉన్నారు. అదేవిధంగా వెలుప సామాజిక వర్గాన్ని చూసుకుంటే కనీసం నాకు తెలిసి ఒక 3,000, 4,000, లాస్ట్ 10,000 లోపు ఉంటారు కావచ్చు. వాళ్ళకు ఒక మంచి 4 ఎకరాల జాగు ఉంది. మరి పద్మనాయక ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు. వాళ్ళకు ఒక కమిటీ ఉంది. దాదాపు ఒక 10 కోట్ల దాకా టర్న్ ఓవర్ బిజినెస్ ఉంది. అంటే వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నారు. మరి మనం 80,000 జనాభా ఉండి దాదాపుగా ఇక్కడ ఉన్న పెద్దలు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మీ అందరితో పంచుకుంటే అది సాధ్యం అవుతుందా కాదా తర్వాత విషయం. నేను ఏమనుకుంటున్నా అంటే చాలామంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, మన మున్నూరు కాపు దాంట్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. రైతులు కూడా చాలా అంటే 20 ఎకరాలు 30 ఎకరాల రైతులు కూడా చాలామంది ఉన్నారు. మనం కూడా ఇప్పుడు దరిదాపుగా ముల్కల్లా, వేంపల్లి, నర్సింగపూర్ దాకా కార్పొరేషన్లో కలుస్తుంది కాబట్టి మనం కూడా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి తీసుకుందాం. ఎక్కడైనా మనిషికో 1,50,000 దోచినంత వాళ్ళు పెద్ద మొత్తంలో మన అందరం ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ ద్వారా మనం కూడా అంటే నా ఆలోచన చెప్తున్నా. కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ తీసుకుందాం. భూమి తీసుకొని మనం కూడా కొంత మన అభివృద్ధి మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి ఒక ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ద్వారా మన భూమిని ఆ ఫార్మ్ పేరు మీద చేయించి మనం కూడా అట్లా ఒక ఫంక్షన్ హాల్ లాగా ఏదైనా చేసుకుంటే అంటే అది కేవలం మన మున్నూరు కాపు సోదరులు అందరినీ మనం పరిచయం పెంచుకోవచ్చు. మన మున్నూరు కాపు సంఘం కూడా రానున్న భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే మన సంఘాన్ని యావత్ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ కాకుండా జిల్లా మొత్తంలో కూడా మున్నూరు కాపు సోదరులు కూడా అవతల కులాస్తులతో మనం పోటీ పడాలి తప్ప మన ఇప్పుడు మనోడు చెప్పినట్టుగా మనలో మనమే పోటీ పడుతున్నాం. మనలో మనమే వాడు ఎదుగుతుండు, వాడు ఎందుకు ఎదగాలి, అట్లా నేనెందుకు మనలో మనం పోటీ పడడం కాదు. అవతల ఉన్న కులాస్తుల పైన మనం పోటీ పెంచుకోవాలి. మనం కూడా నా దృష్టిలో ఏంటంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడో దగ్గర ల్యాండ్ తీసుకొని మనం కూడా ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకొని మన కులాన్ని ఇంకింత డెవలప్మెంట్ చేసుకొని చాలామంది పేదలు ఉన్నారు మన దాంట్లో కూడా, తిండికి లేని వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేద్దామంటే పుస్తమట్టలు కొనే స్థితిలో కూడా చాలామంది లేరు. మనం ఆ రకంగా ముందుకు పోయి ఎవరైనా మన దృష్టికి అట్లా వస్తే వాళ్ళకు సహాయ సహకారాలు అందించడము అటువంటివి చేస్తే బాగుంటుందేమో. ఓన్లీ క్యాలెండర్ విషయమే కాకుండా ఈ ముందు 2 నెలలకు 3 నెలలకు ఒక మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మన కాన్స్టిట్యూన్సీ పరంగా ఒక మీటింగ్ పెట్టుకొని పార్టీలకు అతీతంగా ఈ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్, వీళ్ళు బీజేపీ, వాళ్ళు కాంగ్రెస్ అనేది కాకుండా పార్టీలకు అతీతంగా మనందరం ఐక్యంగా ఉండి ముందు తరాలకు మనం ఒక ఆదర్శవంతంగా ఉంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.